గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈరోజు గుంటూరు జిల్లా ఎస్ట్‌వైఎల్ గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుపుకోవటం జరిగింది. ఈ యొక్క సభలో దాదాపు 11.5 కోట్ల రూపాయలు వక్ఫ్ సంబంధించి అప్రూవలు, అదేవిధంగా అడిషనల్ ఎజెండాకు సంబంధించి ఎన్ఆర్జీ వర్క్స్, వీటి మీద ఈ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఇవి కాకుండా సభ్యులకి సంబంధించి అనేక అంశాలని అనునిత్యం మనకు ఎదురయ్యే సమస్యల మీద సభ్యులందరూ కూడా స్పందించడం జరిగింది. వాళ్ళన్నిటికీ కూడా ఈ రోజున ఫ్లోర్ లీడర్ అయినటువంటి ఎంపీ కృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా సంబంధిత కలెక్టర్సు, అదేవిధంగా శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా సభ్యులు ఏ ప్రశ్నలు అయితే వేశారో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పడం జరిగింది. అంతేకాకుండా పల్నాడు ప్రాంతంలో కానీ, అదేవిధంగా గుంటూరు జిల్లా ప్రాంతంలో కానీ, బాపట్ల ప్రాంతంలో కానీ 17 నియోజకవర్గాల్లో ఏ వర్క్స్ జరుగుతున్నాయి, అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏ రకంగా చేపట్టారు, మరి ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతాంగం సంబంధించినటువంటి ఏవైతే ఎరువులు ఉన్నాయో సఫిషియెంట్గా ఉన్నాయా లేవా, భూసార పరీక్షలు జరిగినాయా లేవా, అదేవిధంగా కౌలు రైతులకి పంట రుణాలని ఇచ్చే విషయంలో ఏ రకమైనటువంటి ప్రామాణికాలు తీసుకున్నారు, వీటన్నిటి మీద కూడా చర్చ జరగటం జరిగింది. అన్నిటికీ కూడా పాజిటివ్గా ఈ గవర్నమెంటు ప్రజల యొక్క సంబంధించినటువంటి ప్రజల విశ్వాసంతో నమ్మకంతో గెలిచినటువంటి ఈ ప్రభుత్వం ప్రజల యొక్క అభివృద్ధికి, మరి ముఖ్యంగా రైతాంగం, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సౌలభ్యం కోసం ప్రభుత్వ పరంగా ఆలోచన చేసి ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండటమే కాకుండా ఒక మంచి ప్రభుత్వానికి మద్దతుగా ఈ రోజున జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగడం అనేది చాలా సంతోషం. నమస్కారం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.